చంద్రబాబు హయాంలో క్రమం తప్పి పనులు చేయడం వల్లనే పోలవరం జాప్యమైందని గతంలో నిపుణులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని గతంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోవడమే అతిపెద్ద తప్పు. ఆ తర్వాత నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా పోలవరంలో నిర్మాణాలు చేపట్టడంతో వరదల కారణంగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. కమిషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు ప్రభుత్వం అశాస్త్రీయ నిర్ణయాలు తీసుకుని అవకతవకలకు పాల్పడితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం వాటన్నింటినీ సరిచేయాల్సి వచ్చింది. బాబు ప్రభుత్వ తప్పిదం కారణంగా దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను తిరిగి నిర్మించాల్సి వస్తోంది. దీనిపై నిపుణుల నిర్ణయం కూడా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో పోలవరం ఎత్తును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. పోలవరం చుట్టూ అలుముకున్న బాబు అసమర్థ విధానాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ప్రచురితం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఏదో శాపం ఉన్నట్లుగా అనిపిస్తుంది. బహుశా దేశంలో మరే ఇరిగేషన్ ప్రాజెక్టు ఎంత జాప్యమై ఉండదేమో. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు ఒక దశకు చేరుకుంటుందిలే అని సంతోషించే వారికి పిడుగులాంటి వార్త వచ్చింది. ఆ ప్రాజెక్టు ఎత్తు గతంలో ప్రతిపాదించిన దానికన్నా సుమారు 4.5 మీటర్ల మేర తగ్గిస్తున్నారన్న సమాచారం ఏపీ ప్రజలకు ఆందోళన కలిగించేదే. తొలి దశలో నీటిని నిల్వ చేయడానికి నిర్దేశించిన ఎత్తునే పూర్తి స్థాయి మట్టంగా కేంద్రం నిర్ణయిస్తే ఈ ప్రాజెక్టు నుంచి ఆశించిన ఫలితం ఉండదన్న భయం ఏర్పడుతోంది. అలాగే డిపిఆర్లో తప్పుల వల్ల కుడి ఎడమ కాలువల నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గబోతోందట. ఈ 2 కాలువలను తొలుత 17,500 క్యూసెక్కులకు పైగా సామర్థ్యంతో నిర్మించాలని తలపెట్టారు. కానీ 2017లో డిపిఆర్లో జరిగిన తప్పిదాల వల్ల కుడి కాలువ 11,000 క్యూసెక్కులకు, ఎడమ కాలువ 8,000 క్యూసెక్కులకు పరిమితమయ్యేలాగా నిర్మాణ ఖర్చును కేంద్రం ఇస్తానంటోందట. దీంతో కాలువల సామర్థ్యం అన్నా తగ్గించుకోవాలి, లేదా నిర్ణీత ప్రవాహం వెళ్లేలా చూసుకునేందుకు రాష్ట్రం 4,500 కోట్ల రూపాయల మేర వేయించేయాల్సి వస్తుందని సమాచారం. దీనివల్ల కూడా ఏపీకి ఆర్థికంగా నష్టమే వాటిల్లుతుంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలన హయాంలో ఆరంభమైన పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనకు పలుమార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఎన్టీఆర్, టంగుటూరి అంజయ్య తదితరులు ఈ ప్రాజెక్టుకు కదలికి తేవడానికి యత్నించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది గట్టిగా ముందుకు వెళ్ళిందన్నది నిర్వివాదాంశం. టీడీపీ పలు సమస్యలు సృష్టించిన వైఎస్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోలవరంపై శ్రద్ధ పెట్టారు. దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే టైంకి ఆయన మరణించడం ఆంధ్ర ప్రజల దురదృష్టం అని చెప్పాలి. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంటే దాని అర్థం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూసేకరణ చేసి నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ వసతులు సమకూర్చడం అన్నమాట. కానీ 2014లో విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు బాధ్యతలను తమ చేతిలోకి తీసుకున్నారు. దాంతో గందరగోళానికి అవకాశం ఏర్పడింది. నిజానికి చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై అంత నమ్మకం ఏమీ లేదు. అవి సకాలంలో పూర్తి కావని, దానివల్ల ఎన్నికల సమయానికి ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాకపోతే ఆ మాట ఆయన బహిరంగంగా చెప్పరు. స్పిల్వే పూర్తి కాకుండా ఒక గేట్ మాత్రం అమర్చి అప్పర్ లోయర్ కాఫర్ డ్యాముల నిర్మాణం కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించి కొత్త సమస్యల్లోకి తీసుకువెళ్లారు. కీలకమైన డ్యామ్ రిజర్వాయర్ మాత్రం పూర్తి కాలేదు. ఆ తరుణంలో ఆయన ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన రివర్స్ టెండరింగ్కి వెళ్ళి సుమారు 800 కోట్లు ఆదా చేసి కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. అలాగే స్పిల్వే పూర్తి చేసి 48 గేట్లను కూడా అమర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అంతలో వరదలు భారీ ఎత్తున రావడంతో చంద్రబాబు టైంలో కాఫర్ డ్యాంలో వదిలిపెట్టిన గ్యాపులు గుండా నీరు ప్రవహించి డయాఫ్రామ్ వాల్ను దెబ్బకొట్టింది. దానిపై కేంద్ర సంస్థలు కొత్త వాల్ కట్టాలా లేక పాతదాన్ని పునరుద్ధరించాలా అన్న దానిపై తేల్చడానికి ఏళ్ల సమయం తీసుకున్నాయి. కాఫర్ డ్యాం పూర్తిగా గడితే వెనుక ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతాయి. వారికి పరిహారం చెల్లించలేదు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం గ్యాపులను వదిలి పెద్ద తప్పు చేసిందని నిపుణులు తేల్చారు. కానీ ఈ మొత్తం నేపాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రయత్నిస్తుంటాయి. జగన్ టైంలో తొలి దశలో 41.15 మీటర్ల వద్ద నీరు నిల్వ చేసి ప్రాజెక్టును ఒక దశకు తీసుకురావాలని తలపెడితే చంద్రబాబు, ఎల్లో మీడియా నానా రచ్చ చేశాయి. నిర్వాసితులను వేరే ప్రదేశాలకు తరలించడం, వారిని ఆర్థిక పరంగా ఆదుకోవడం వంటివి చేశాక 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వ చేసే విధంగా రిజర్వాయర్ పనులు సంకల్పించారు. అయినా డయాఫ్రమ్ వాల్ కారణంగా జాప్యం అయింది. ఈలోగా మళ్లీ ప్రభుత్వం మారింది. అదే టైంలో ఒడిషా, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం నిర్మాణం జరిగితే ఒడిషా, ఛత్తీస్గఢ్, తెలంగాణలోని కొన్ని భూభాగాలు ముంపునకు గురవుతాయి. అక్కడ వారికి కూడా పరిహారం ఇవ్వడానికి గతంలోనే అంగీకారం కుదిరింది.
ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ముంపు బారిన పడకుండా గోడ నిర్మించాలని కూడా ప్రతిపాదించారు. అయినా పూర్తి మట్టం ఒప్పుకుంటే రాజకీయంగా ఆ రాష్ట్రాల్లో విపక్షాలు విమర్శలు చేస్తాయని, ఏపీకి సహకరిస్తే రాజకీయంగా తమకు నష్టమని అక్కడి ప్రభుత్వాలు భావిస్తూ వచ్చాయి. తెలంగాణలో కూడా దీనిపై కొంత రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కూటమిలోని టీడీపీ జనసేనలను లోబరుచుకుని 41.15 మీటర్ల ఎత్తుగే ప్రాజెక్టును పరిమితం చేసిందా అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. అందువల్లే కేంద్ర కేబినెట్ ఎత్తు తగ్గించడంపై ఆగస్టు 28నే తీర్మానం చేసిన అందులో టీడీపీ కేబినెట్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సభ్యుడిగా ఉన్న ఆయన నోరు మెదపలేదట. దీన్ని టీడీపీ బీజేపీలు అత్యంత రహస్యంగా ఉంచాయి. ఇలా ఎత్తు తగ్గించడం వల్ల వరద వస్తేనే ఈ ప్రాజెక్టు నీటిని విశాఖ వరకు తీసుకువెళ్ళడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. 195 టీఎంసీల బదులు 115 టీఎంసీల నీటి నిల్వకే అవకాశం ఉంటుంది. కేవలం ఒక బ్యారేజీ మాదిరి రిజర్వాయర్ మిగిలిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవరాల్గా చూస్తే ఏపీకి సుమారు 25,000 కోట్ల మేర కేంద్రం ఎగవేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లుగా సందేహాలు వస్తున్నాయి. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అంతటికీ మేలు జరగాలన్న లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చు. ఇదంతా చూస్తే బీజేపీకి పొరుగు రాష్ట్రాల్లో ఇబ్బంది లేకుండా చూడటానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది.